శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 426 427 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. మొదటగా 426 నామము త్వం. ఈ నామము అమ్మవారికి నమస్కరించేటప్పుడు తుభ్యాయ నమ అని చెప్పుకోవాలి. మనము త్వం నీవు, ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అని అంటాము. అలాగే ఇంతకు ముందు తత్పదంలో చెప్పబడిన నిర్గుణ పరబ్రహ్మ తత్వము ఎదురుగా రూపుకట్టుకొని ఉంటే ఆ మూర్తిని ఆరాధించుటలో, అర్చించుటలో, సంబోధించుటకు ఉపయోగించు పదాన్ని సంస్కృతంలో త్వం నీవు అంటారు. అమ్మవారి సగుణతత్వాన్ని సంబోధించు పదమే ఈ నామము త్వం తుభ్యాయ నమః. త్వామేతి ఏవమేవ త్వం పదేనాపి భగవతి వాచ్యేతి తుభ్యం నమః ఇత్యాయ ప్రయోగః. యదా తు తత్వమాసి తత్యత్రేవ నిర్గుణ బ్రహ్మలక్ష్యాఖ్యే తత్వం పదే తదాపి సర్వనాపానపాయ దుక్తవిద ఏవ ప్రయోగః. నాహి సంకుచిత వృత్తికామాపై విశ్వపదం విశ్వదేవ ఇత్యాదో సర్వనామాతం జహతే. త్వం తుభ్యాయ నమః. త్వం యశుష్మాద వాచురాలు, నీవు అను శబ్దమునకు చెప్పదగిన శక్తి. తచ్చబద్ధముచే అందరి బుద్ధుల యందున్న శక్తి చెప్పబడినట్లుగానే యష్మాచ్బద్ధము చేత భగవతి వాచార్థముగా చెప్పబడును. కనుక తుభ్యం నమః ప్రయోగించవలెను. తత్వమాసి అను మహావాక్యమందలి తత్ త్వం అను శబ్దములు రెండును నిర్గుణ బ్రహ్మమును బోధించును. తత్ శబ్దము లక్షణవృత్తిచే నిర్గుణ బ్రహ్మమును బోధించునను అభిధా వ్యాపారమే చే అర్థమునకు సంకోచము చేసి సగుణ బ్రహ్మము అను అర్థము చెప్పినను సర్వనామత్వము దీనికి పోదు, అనగా సర్వనామమే అగును. కావున తుభ్యం నమః అనియే ప్రయోగించవలేను. విశ్వశబ్దం సర్వనామమే. సర్వవామమగు విశ్వశబ్దం లోకములో అందరినీ బోధింపక దేవతల పేర్లు మాత్రమే బోధించునని తన సర్వనామతత్వమును విడిచిపెట్టలేదు. కనుకనే విశ్వదేవులని ప్రయోగము కనుపట్టుచున్నది. సర్వనామము కానిచో విశ్వదేవులని ప్రయోగింపవలయును గదా, అనగా దేవతవాచకమైనను సర్వనామముగానే ఉన్నది. అట్లే యష్మాచ్చబద్ధము బ్రహ్మవాచకమైనను సర్వనామతత్వమునకు భంగం లేదు. ఇది ఒక అక్షరం గల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 427 నామము ఆయి. రెండక్షర నామంతో ఈ నామానికి అమ్మగారికి ఆయాయ నమ అని చెప్పుకోవాలి, నమస్కరించుకోవాలి. ఆయి ఓయి అనునట్లు అమ్మ అని అమ్మవారిని సంబోధించు పదము. అమ్మవారి నిర్గుణ సగుణ తత్వాలను సూచించే పదాలు ఇంతకు పూర్వం ముందు 2 నామాల్లోనూ చెప్పబడ్డాయి. ఈ నామంలో మరొక విధమైన సంబోధనాత్మక పదము అమ్మవారికి నామంగా చెప్పబడుతుంది. మనకు కావలసిన వారు, తెలిసిన వారు ఎదురుగా తారసపడితే వారిని ఏమోయ్ అని, ఓయి అని అంటాము. అలాగే పూజనీయురాలైన అమ్మవారిని కూడా అత్యంతమైన భక్తిపూర్వక సన్నిహితంతో మనము ఓయమ్మ అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదము ఆయి. అమ్మవారితో గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుటలే సూచించు పదమే ఈ నామము. ఆయి అందరికీ తల్లి అగుట వలన అమ్మ పిలువదగినది. ఆయా అంటే ఆయాయ నమః. జనులందరికీ తల్లి అగుటచే అమ్మ అని పిలువదగినది. జపములందు మంగళప్రదములు ఆగు నిధులే స్వరూపంగా గలది. ఐక్య బోధకురాలు. ఆయి ఆయాయ నమః. ఆయితి కేవల మంత్రినే ఆయ్యం గౌరాదేరా కృతి గణతత్వ తతో జిషి రూపమిదం జన్మమాత్రాతజ్ఞ నైర మంత్రిని యథాధః ఆశుభావ విధి తాదృపవః ఆసీతి పద్యార్థ సాకాస్య వాచకం వా ఆయితి పదం ఆయాపాయ గతః వితి ధాతుపాఠేన గత్యర్థస్తత్రైవ సర్వపానాసనాత్ ఆయో నమ ఇతి ప్రయోగః. చరమశతకాంతర్గతేన నామ్నా పౌనఃరుత్య పరిజహత హేయం కల్పన సూత్రకృతమిత్యోహమపతి ఏకమానస్య త్రాయూహ్యం. పిలుచుట అను అర్ధమందు
అనున్నది ఆయాయం ఆకృతి గణమున గౌరాదులతో దీనిని చేచినతో జిష్ ప్రత్యయము వచ్చి ఆయి అని దీర్ఘాంత శబ్దమగును. జనులందరికీ తల్లిగావున జనులందరిచే పిలువదగినదని అర్థము, లేదా మంగళప్రదమగు విధికి ఆయమని పేరు. ఆ మంగళప్రదమగు విధానమే స్వరూపంగా గలది, లేదా తత్వమసి అను మహావాక్యమందలి అసి శబ్దమునకు అభేదము, ఐక్యము అర్థము. ఈ శబ్దము ఆ అర్థమును బోధించును అని అర్థము. ధాతుపాఠంలో ఆయా ధాతువునకు గతి, నడక అని అర్థం చెప్పబడినది. గత్యర్థక ధాతువులన్నీ ప్రాప్తిని బోధించునని గలదు. ప్రాప్తి అనగా పొందుట, చివరకు పొందుట అని అర్థం. కనుక ఆయి అనగా ఆత్మైక్యం అర్థము వచ్చినది. అందుచే ఆయాయ నమ అని పూజలందు ప్రయోగించవలెను. 907వ నామము తత్యమయి అని గలదు. పునరుక్తి దోషమును వారించుటకై ఈ తత్వమయి నామమును 3 నామములుగా విభజించి పరిభాషా సూత్రకారులు ఇట్టి కల్పనము చేసిరి. ఇట్లే ఇతర నామములందు కూడా పునరుక్తిగా కనిపించిన స్థలములందు నామాంతర కల్పనము చేయవలెయునని అనుకోవాలి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, చూడండి వీడియోని. స్కిప్ చేయకుండా మొత్తము చూడగలరు వీడియోని. థ్యాంక్ యూ.